హాయ్ వర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కర్నూలు వన్స్ అగైన్. సో మీకోసం ఇంకో మంచి హౌస్ని తీసుకొచ్చేసాను మీ ముందుకి. సో మీరు ఇది వెరీ నియర్ టు చెక్ పోస్ట్ డిమార్ట్ అనమాట. సో ఒమేగా హాస్పిటల్ కూడా చాలా దగ్గర, చెక్ పోస్ట్ కూడా చాలా దగ్గర, చాలా వెరీ ఎక్కువ దూరం అయితే ఉండదు, వెరీ నియర్. అండ్ మీరు చూడొచ్చు, ఆల్మోస్ట్ మీకు బ్యాక్గ్రౌండ్ మంచి థీమ్ అయితే బాగా కనిపిస్తుంది. సో మనకి ఈ హౌస్లో మనకి డైనింగ్ హాల్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీరు నా ఛానల్ చూస్తుంటే, కొత్తగా చూస్తుంటే అలా సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ని. ఒకవేళ మీరు చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు అంటే సో ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ చూసిన ప్రతి వీడియోకి ఎండ్ వరకు చూడండి. మీరు ఇలా స్కిప్ చేస్తూ చూస్తుంటే మీరు హౌస్ యొక్క కన్స్ట్రక్షన్ ఏదో పాయింట్ మిస్ అయిపోతారు అనమాట. సో మీరు స్కిప్ చేయకుండా కంప్లీట్గా వీడియో చూసినారంటే ఇట్ వుడ్ బి కంప్లీట్ హౌస్ యొక్క కంప్లీట్ నాలెడ్జ్ మీకైతే ఉంటుంది. సో మనం అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గో. హాయ్ వర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కర్నూలు హబ్ వన్స్ అగైన్. సో మీ ముందుకు ఇంకొక ఈస్ట్ ఫేస్ హౌస్ అయితే మీ ముందుకు తీసుకొచ్చేసాను. ఇది వచ్చేసి వెరీ నియర్ టు నంద్యాల చెక్ పోస్ట్లో ఉన్న డిమార్ట్కి చాలా దగ్గరలో అయితే ఉంటుంది. చాలా అంటే చాలా దగ్గరలో, వాకబుల్ డిస్టెన్స్ అని కూడా చెప్పొచ్చు. ఇది వచ్చేసి ఈస్ట్ ఫేస్ హౌస్ అనమాట. అండ్ సో 26లో చాలా మంచి కన్స్ట్రక్షన్ చేశారు. మీకు వీడియోలు చూపించేస్తాను. సో మీరు కొత్తగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయలేదు అంటే ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ప్రతి వీడియోకి ఒక చిన్న లైక్, మీరు చూస్తున్న ప్రతి వీడియో ఒక లైక్ అయితే కొట్టండి. అండ్ మీరు త్వరగా సబ్స్క్రైబ్ చేసుకొని తర్వాత మన ఛానల్ గ్రో అయితే ఇంకా మేము మంచి వీడియోస్, మంచి డీల్స్, అంటే కన్స్ట్రక్షన్ సంబంధించినవి కానీ లేదంటే కమర్షియల్ పర్పస్ ఏదైనా కానీ మేము ముందుకు తీసుకొచ్చడానికి నేనైతే ట్రై చేస్తాను అనమాట. మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీరు అలాంటి డీల్స్ ఏమైనా ఉన్నా, అంటే డీల్స్ అంటే ఇవే హౌసెస్ కానీ, ప్లాట్స్ కానీ, అగ్రికల్చర్ ల్యాండ్స్ కానీ, ఇంకోటి కానీ సో మిస్ అవ్వరు అనమాట. సో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అండ్ మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఈరోజు కూడా ఎవరు అలాంటి వీడియో తినక నేను అక్కడ చూపించేస్తాను మీకు. ఇదనమాట. సో మనం హౌస్లోకి ఇలా రాగానే మనకి ఇక్కడ ఒక స్టెప్ దగ్గర వాష్రూమ్ ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ మనకి చూడవచ్చు, మనకి అండ్ సంపు అండ్ బోర్ పాయింట్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. మనకి చూస్తే ఇక్కడ ఏదైతే ఉందో ఇది మనకి ఇక్కడ వాష్ ఏరియా ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ గ్రిల్, మనకి సేఫ్టీ గ్రిల్ కూడా మీరు చూడవచ్చు, సేఫ్టీ గ్రిల్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. లోపలికి వెళ్ళిపోదాం డోర్ ఓపెన్ చేసుకొని. చూడవచ్చు మీరు, సేఫ్టీ గ్రిల్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది మనకి ఇక్కడ. అండ్ మంచి టేక్వుడ్, మంచి డిజైన్, మల్టీపర్పస్ డిజైన్ అయితే యూజ్ చేయడం జరిగింది. సో ఇలా ఫ్లవర్స్ అన్ని వచ్చి మంచి టేక్వుడ్ అయితే యూజ్ చేశారు. సో హౌస్లోకి వెళ్ళిపోదాం. సో ఇది వచ్చేసి ఈస్ట్ ఫేస్ హౌస్ అనమాట. సో మనం హౌస్లోకి వెళ్ళిపోదాం. చూడవచ్చు మీరు, ఇది మరి చూపిస్తాను. డోర్ చూడండి, దగ్గర నుంచి డోర్ అనమాట. అండ్ మనకి డోర్లోకి ఎంటర్ కానీ ఇక్కడ చూడవచ్చు మంచి థీమ్స్, మంచి లైటింగ్ అయితే ఉంది. అండ్ మీరు చూడవచ్చు మంచిగా యూజ్ చేయడం జరిగింది. సో హాల్ అనమాట ఇది. మీరు ఇప్పుడు ఏదైతే చూస్తున్నా ఇది కంప్లీట్గా హాలు. సో చూడవచ్చు హాల్ చాలా పెద్దగా అయితే ఉంది. అండ్ మీరు చూడవచ్చు వుడ్ లుకింగ్ పిఓపి అండ్ లైటింగ్ ఆల్సో బ్యూటిఫుల్ అనమాట. చాలా మంచిగా అయితే ఉంది లైటింగ్ కూడా. సో మీరు చూడండి, మంచి పిఓపి కలర్స్ కూడా చాలా యూనిక్ కలర్ అయితే వాడడం జరిగింది. సో ఇది ఏదైతే ఉందో సో మీరు చూసారు కదా. సో వుడ్ లుకింగ్ పిఓపి అండ్ మనకి ఇక్కడ వీళ్ళు విత్ కబోర్డ్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు, ఆర్ వితౌట్ కబోర్డ్స్, రెండు మీకు రేట్స్ వీడియోలో చెప్పేస్తాను. సో మీరు చూడవచ్చు ఇది పెద్ద హాల్ అనమాట. హాల్ చాలా పెద్దగా ఉంది. సో ప్రీవియస్లీ మనకి మీకు 60 హౌసెస్ చూపించిన దానికన్నా ద హాల్ ఈజ్ బెస్ట్ అనమాట. సైజ్ చాలా మంచిగా అయితే ఉంది. అండ్ ఇది ఈస్ట్ ఫేస్ అవడం, ఇలా ముందుకు రాగానే మనకి ఇక్కడ నార్త్ డోర్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ దిస్ ఈజ్ ఇక్కడ వాష్ ఏరియా కూడా ప్రొవైడ్ చేశారు, మీరు చూడొచ్చు. సో ఇదేంది వాష్ ఏరియా అనమాట. అండ్ మీరు చూడండి,
సో 2060లో మీకు ఇంతవరకు చూపించని ఒక మంచి ప్లేస్ అయితే నేను చూపిస్తాను. సో దిస్ ఈజ్ ద డైనింగ్ ఏరియా అనమాట. సో మీరు ఏదైతే చూస్తున్నారో ఇది మీరు డైనింగ్ ఏరియా లాగా యూజ్ చేసుకోవచ్చు, డైనింగ్ టేబుల్ వేసుకొని. అండ్ దట్ ఈస్ కిచెన్. మీరు ఇప్పుడు ఏదైతే చూస్తున్నారో ఇది కిచెన్ అనమాట. సో మీరు చూడండి 2060 సైజులో ఎవరు యూజ్ చేయని ఒక ప్లేస్ అయితే ఉంటుంది. మనకి చూడొచ్చు వీళ్ళు డైనింగ్ హాల్ లాగా ఇలా ప్లేస్ వదిలేరు డైనింగ్ హాల్ కోసం. ఇది ఏదైతే ఉందో ఇక్కడ మీరు ఒక డైనింగ్ టేబుల్ వేసుకొని మీరు దీన్ని డైనింగ్ హాల్ లాగా యూజ్ చేసుకోవచ్చు. ఏదైతే ఏరియా ఉందో మీకు ఇక్కడ 2 చైర్లు వేసుకొని ఇక్కడ టేబుల్ అయితే హ్యాండ్ వాష్ ఇక్కడ కూడా ప్రొవైడ్ చేశారు. సో చాలా మంచిగా అయితే ఉంటుంది. మనకి చూస్తున్నారో ఇది ఉంది కదా, ఇది యాక్చువల్లీ ఇది కబోర్డ్స్తో చేయించుకుంటారు, కానీ వీళ్ళు మంచిగా విత్ ఇన్బిల్డ్ కన్స్ట్రక్షన్లోనే భాగంగా వీళ్ళు మనకి ఇది ఒక మంచి ఇంటీరియర్ లాగా చేయడమే జరిగింది. సో చూడవచ్చు మీరు మనకి ఇక్కడ కబోర్డ్స్ యూజ్ చేయకుండా ఇలా అయితే కట్టడం జరిగింది. మీకు కిచెన్ యూజ్ చేస్తాను. చూడవచ్చు కిచెన్లో కూడా మంచి స్పేస్ అయితే ఉంది. అండ్ మనకి కిచెన్ బండాల్లో పెట్టుకుని అలా మనకి అది ఇక్కడ కూడా కబోర్డ్స్ చేయించుకున్నారంటే కూడా మంచిగా అయితే ఉంటుంది. అండ్ మీరు చూడవచ్చు సో ఇది వచ్చేసి సెల్ఫ్స్ అనమాట. అండ్ మనకి అక్కడ విండో ప్రొవైడ్ చేయడం జరిగింది, ఎగ్జిట్ పాయింట్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ మనకి ఇది పూజా రూమ్ అనమాట. సో మీరు చూడండి పూజకు సంబంధించిన కొంచెం చిన్నగా అయితే వదిలేరు. అండ్ ఇది చూడండి. అండ్ ఇక్కడ మనకి ప్లేస్ ఏదైతే ఉందో ఈ కిచెన్ మండకి దీనికి కంప్లీట్ క్లోజ్ లేకుండా అయితే ఉంది. సో అంటే వాస్తు ప్రకారం దాన్ని క్లోజ్ చేయకుండా అయితే కడతారు. కింద కూడా మనకి సెల్ఫ్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఇప్పుడు మీరు చూసారు కదా, సో ఒకసారి డైనింగ్ హాల్ ఇంటి పిఓపి చూడండి. ఇది డైనింగ్ హాల్ పిఓపి అనమాట. సో చాలా మంచిగా అయితే కట్టారు. సో మీరు హాల్ పిఓపి చూడొచ్చు. ఇప్పుడు ఒక బెడ్రూమ్లోకి వెళ్ళిపోదాం. సో మీరు ఇది వచ్చేసి బెడ్రూమ్ అనమాట. మీరు చూస్తున్నారు కదా, మనకి బెడ్రూమ్లో కూడా మంచి స్పేస్ అయితే ఉంది. మనకి పెద్దగా కింగ్ సైజ్ బెడ్ అయితే పడుతుంది, చాలా స్పేస్ అయితే ఉంది. అండ్ మనకి ఇక్కడ చూడొచ్చు మీరు సో గుడ్ లుకింగ్ పిఓపి అయితే ప్రొవైడ్ చేశారు. సో చూడండి పిఓపి కూడా చాలా మంచిగా అయితే ఉంది. అండ్ మీరు లైటింగ్ కూడా చూడొచ్చు. సో గుడ్ లుకింగ్ పిఓపి అండ్ ఎవ్రీథింగ్. అండ్ మనకి ఇక్కడ పిఓపి చూడొచ్చు, లైట్స్ కూడా బాగా ప్రొవైడ్ చేశారు. అండ్ మనకి ఇక్కడ విండో ప్రొవైడ్ చేశారు. అండ్ అక్కడ ఒక విండో వెంటిలేషన్ అయితే చాలా బాగుంది. అండ్ మీరు ఇక్కడ సెల్ఫ్ ప్రొవైడ్ చేశారు. మనకి ఎక్స్ట్రా థింగ్స్ పెట్టుకోవడానికి ప్లేస్ అయితే ప్రొవైడ్ చేశారు అక్కడ పైన. అండ్ దిస్ ఈజ్ వాష్రూమ్ అనమాట. ఇది వాష్రూమ్ అనమాట. సో వాష్రూమ్ కూడా మంచి స్పేస్ అయితే ఉంది. సో మనకి వెస్ట్రన్ స్టైల్లో ప్రొవైడ్ చేశారు. అండ్ మనకి ఆల్రెడీగా గీజర్కి సాకెట్ ఎవ్రీథింగ్ అయితే ప్రొవైడ్ చేశారు. అయ్యో కరెంట్ వెళ్ళిపోయిందే. సో ఇంకో బెడ్రూమ్లోకి వెళ్ళిపోదాం మనం. మీకు చెప్పడం మర్చిపోయినా. సో ఇది చూడండి, మనకి హాల్లో ఇలా మంచిగా ప్రొవైడ్ చేశారు. ఇలా బొమ్మలు పెట్టుకోవడానికి, ఏమన్నా టెడ్డీ బేర్స్ అలా చిన్నవి పెట్టుకోవడానికి బాగుంటుంది ఈ ఏరియా. సో మీకు చూపించాను కదా, స్టెప్స్ దగ్గర ఒక టాయిలెట్ ఉంటుంది, మనకి వాష్రూమ్ ఉంటుంది. మనకి అలాగే ఈ మాస్టర్ బెడ్రూమ్లో ఒక వాష్రూమ్ అయితే ఉంది. అండ్ మనకి ఇక్కడ ఒక కామన్ వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు. సో ఇది వచ్చేసి చూడవచ్చు మీరు, హాల్లో ఇలా ప్రొవైడ్ చేయడం, హాల్ నుంచి కనెక్టెడ్గా ప్రొవైడ్ చేయడం జరిగింది. సో వెస్టర్న్ అయితే ప్రొవైడ్ చేశారు. సో ఆల్మోస్ట్ స్టెప్స్ కింద అయితే మనకి ఇది ఇండియన్ అయితే ఉంటుంది. సో ఇది కిడ్స్ బెడ్రూమ్ అనమాట. చూడొచ్చు మీరు, మంచి పిఓపి అయితే ఉంది. సో గుడ్ లుకింగ్ పిఓపి అనమాట. అండ్ మనకి వెంటిలేషన్ కోసం ఇలా డోర్ ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఇది వచ్చేసి సెల్ఫ్స్ అనమాట. సో ఇది కిడ్స్ బెడ్రూమ్. సో ఇక్కడ అటాచ్డ్ వాష్రూమ్ అయితే లేదన్న, ఇందాక చూపించడం మర్చిపోయినా నేను. ఇది వచ్చేసి మనకి కిడ్స్ బెడ్రూమ్లోకి నుంచి ఒక సెట్ బ్యాక్ అనమాట. వెంటిలేషన్ కోసం అయితే ఇలా ప్రొవైడ్ చేశారు. ఏదైతే చూస్తున్నామో ఇది సెట్ బ్యాక్ అనమాట. సో బ్యాక్ సైడ్ ఉంటుంది. సో హౌస్ విషయానికి వస్తే ఇదనమాట. సో మనకి వీళ్ళు 2 విధాలుగా హౌస్ సేల్ చేయడానికి రెడీగా అయితే ఉన్నారు. సో మనకి విత్ కబోర్డ్స్, సో హౌస్ ఈజ్ రెడీ టు వితౌట్ కబోర్డ్స్ రెడీ టు సేల్. అండ్ విత్ కబోర్డ్స్ అంటే మనకి కబోర్డ్ చేయించి కూడా ఇవ్వడానికైతే వీళ్ళు చెప్తున్నారు. సో వితౌట్ కబోర్డ్స్ అండ్ విత్ కబోర్డ్స్ హౌస్ ఈజ్ రెడీ ఫర్ సేల్ అనమాట. సో 2 చెప్పాను కదా, 26 సైజు, 2.75 సెంట్స్లో అయితే హౌస్ ఉంటుంది. సో విత్ కబోర్డ్స్ కావాలంటే 75 lakhs చెప్తున్నారు. విత్ కబోర్డ్స్, కంప్లీట్ కబోర్డ్స్తో సహా మీకు కావాలి అంటే 75 lakhs అయితే చెప్తున్నారు. సో వితౌట్ కబోర్డ్స్ మనకి వీళ్ళు చెప్పే రేట్ వచ్చేసి 73 lakhs చెప్తున్నారు. సో ఇది వెరీ నియర్ టు ఒమేగా, వెరీ నియర్ టు డిమార్ట్
అండ్ మనకి చెక్ పోస్ట్ చాలా దగ్గర అనిపిస్తుంది. సో చెక్ పోస్ట్ చాలా దగ్గర అనమాట. సో దగ్గరలో 100 feet రోడ్ కూడా ఉంటుంది. ఈ హౌస్కి దగ్గరలో 100 feet రోడ్ కూడా ఉంటుంది. అండ్ ఇంకోటి ఏందబ్బా, సో రేట్ విషయానికి వచ్చేస్తే, సో రేట్ వచ్చేసి స్లైట్లీ నెగోషియబుల్. దేర్ అంటే మనకి హ్యూజ్ బార్గెన్ అయితే ఉండదని చెప్పమని మెన్షన్ చేసింది. వాళ్ళు ఏదైతే రేట్ చెప్పారో దానికి స్లైట్గా నెగోషియబుల్ అయితే ఉంటుంది. అండ్ ఇది సో ఇలానే మీరు మాకు సపోర్ట్ చేస్తుండండి. సో చూస్తున్న వీడియో ప్రతి వీడియోకి వాళ్ళ పిఓపికో లేకుంటే నా ఎక్స్ప్లెనేషన్కో లేకుంటే వాళ్ళ కన్స్ట్రక్షన్కో ఒక లైక్ అయితే వేయడం మర్చిపోవద్దు. వీడియో మీరు చూసిన వెంటనే ఎవరికైనా హౌస్ సేల్ నీడ్ ఉంది, మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ ఎవరైనా చెప్పింటారు, వాళ్ళు మేము కొన్నా చూస్తున్నాం అని చెప్పంటారు కదా, వాళ్ళకైతే మీరు వీడియో షేర్ చేయడం వల్ల నాకైతే కొంచెం అయితే హెల్ప్ అవుతుంది. సో మీరు ఇది కొంచెం మైండ్లో పెట్టుకొని కొంచెం ప్లీజ్ అలా షేర్ చేస్తుండండి. సండే టైంలోనో సాటర్డే టైంలో ఏదో టైంలో మీరు ఫ్రీ ఉండడం, మీకు హౌస్ నచ్చింది, ఎవరైనా మీ కాంటాక్ట్లో కొనే వాళ్ళు ఉంటారు కదా, సో మీరు అలా స్టేటస్ పెట్టినప్పుడు నాకు కొంచెం అలా హెల్ప్ అవుతుంది అనమాట. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. హ్యావ్ ఎ గ్రేట్ డే.